రాష్ట్రంలోని రహదారులు ఎత్తురొడుతున్నాయి. ఎక్కడ చూసిన యాక్సిడెంట్లతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. వరుస యాక్సిడెంట్లు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ యాక్సిడెంట్ చూస్తుంటే నిజంగా ఈ లైవ్ దృశ్యాలు సీసీ కెమెరాలు అడుగడుగునా ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్ యొక్క తీరుతెన్నులు చూస్తూ ఉంటే నిజంగా ఒళ్ళు గగ్గుర్లు పుడుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా రోమాలు నిక్కబడుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత ఘోరాతి ఘోరంగా జనాలు మరణిస్తున్నారా చూడండి. ఇక్కడ దృశ్యాలు చూస్తుంటే అక్కడ యాక్సిడెంట్ దృశ్యాలు చూడండి. పూర్తిగా ఒక కారు, బహుశా ఇన్నోవా కార్ అయి ఉంటుంది, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా లారీని ఢీకొట్టింది. లారీ ముందు భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొట్టినటువంటి ఆ సీసీటీవీ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే కారులో ప్రయాణిస్తున్నటువంటి 6 స్పాట్లను మరణించారు. దాంట్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ఆ 2 చిన్నారులకి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతులంతా స్టువర్ట్పురం వాసులుగా తెలుస్తోంది. మహానంది వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసింది. ఒకసారి కేవలం మీకు ఆ లైవ్ దృశ్యాలని ఫుల్ బాక్స్లో వేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దృశ్యాలను చూడండి. వేగంగా ఇది ఎగ్జాక్ట్గా 1:35 సమయంలో చోటు చేసుకుంది. ఎడమవైపు నుంచి వేగంగా, అది సింగిల్ రోడ్ అయి ఉంటుంది బహుశా, చాలా వేగంగా కారు వచ్చి డైరెక్ట్గా అవతల వైపు నుంచి వచ్చినటువంటి లారీని ముందు భాగానికి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ పరిస్థితి చూడండి ఒకసారి. ఆ కారు వేగం చూడండి. రెప్పపాట్లో కన్ను మూసి తెరిసేంత లోపనే ఆ వేగం అలా వెళ్ళిపోయింది. అక్కడ పెట్రోల్ బంకులు సమీపమైనటువంటి పెట్రోల్ పంప్ దగ్గర రికార్డ్ అయినటువంటి సీసీ దృశ్యాలు ఇవి. దాంట్లో ఆ దృశ్యాలు గమనించండి. వేగంగా వచ్చి అలా ఒక్కసారిగా లారీని ఢీకొట్టేసింది. ఒక్కసారి కారు వెనుక భాగం పైకి లేచింది. ఆ తర్వాత లారీ కూడా చాలా వేగంగా ఉంది కాబట్టి అది కూడా బహుశా ఆ లారీలో కొంత లోడ్ కూడా ఉంది. సో హెవీ లోడ్తో ప్రయాణిస్తున్న లారీ కూడా, ఆ లారీ కొంత దూరం ఒక 10-20 మీటర్ల వరకు ఆ కార్ని 100 మీటర్ల వరకు అలాగే ఆ కార్ని వెనక్కి నెట్టుకుంటూ వచ్చేసింది. ఈ ప్రమాదం చాలా డేంజరస్ యాక్సిడెంట్గా చెప్పొచ్చు దీన్ని. ఎందుకంటే బేసిక్గా వెనకాల నుంచి వచ్చి ఢీకొనడం చూసాం, ఒకవైపుగా ఓవర్టేక్ చేస్తుంటే గమనించకపోవడంతో యాక్సిడెంట్ అవ్వడం చూసాం. కానీ ఎదురెదురుగా వచ్చి ఢీకొనడం చూస్తూ ఉంటే ఇక్కడ ఆ కార్ అదుపు తప్పిందా అనేది మాత్రం అర్థమవుతోంది. బహుశా ఇక్కడ లారీ తన రూట్లోనే వస్తోంది, ఒకే రూట్లో వస్తోంది, కారు ఒకే రూట్లో వస్తోంది. సో ఎవరు ఇక్కడ తప్పనేది మనకి ఇక్కడ సీసీటీవీ దృశ్యాలు అర్థం కావడం లేదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే చూసారో, లైవ్లో ఈ దృశ్యాలని గమనించారో, చూసిన వారంతా కూడా కార్దే తప్పనట్టుగా చెప్తున్నారు అక్కడ. ఎందుకంటే కొంత కంట్రోల్ తప్పింది, కార్కి కంట్రోల్ మిస్ అయింది. హెవీ స్పీడ్గా ఉన్న అట్ ది సేమ్ టైం లారీ డ్రైవర్ కూడా గమనించలేదు. చాలా వేగంగా వస్తూ ఉన్నాడు. అందుకే ఈ ప్రమాదం జరిగి ఉంటుందనేది స్థానికంగా ఉన్న వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవారు చెప్తున్నారు. ఏదేమైనా ఈ ప్రమాదం చూస్తుంటేనే నిజంగా ఇంకోసారి కార్ ప్రయాణించే సమయంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మీకు అర్థమవుతున్నట్టుగా ఉండాలి. ఎందుకంటే డెఫినెట్గా మనం అన్ని సమయాల్లో ఎప్పటికీ మనం ఫోన్ చూస్తూనే ఉంటాం. ఫోన్ చూస్తూ ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఫోన్ మాట్లాడుతూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. కార్లో 10 మంది పెట్టేసుకొని ఏకంగా హెవీ సౌండ్తో లోపల స్పీకర్ లాంచ్ చేసుకొని మనం ఏది పట్టించుకోకుండా ఒక వైబ్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం. వాళ్ళు చూడండి, మహానందికి వెళ్ళిపోయి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరుగుతుందని భావించుంటారా? మరి కనీసం ఊహించుంటారా? ఆ అనుకోని సంఘటన కారణంగా 6 స్టువర్ట్పురానికి సంబంధించినటువంటి వాసులు ఈ యాక్సిడెంట్లో మరణించారు. మరోవైపుగా 2 చిన్నారులకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఇటువంటిది జరిగింది. 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఇటువంటిది యాజ్ ఇట్ ఈజ్ లారీని కారే వచ్చి ఎదురెదురుగా ఢీకొట్టింది. ఒకసారి దృశ్యాలను పక్క బాక్స్లో చూపిస్తున్నాను. సో 2 రోజుల క్రితం హైదరాబాద్ హయత్ నగర్ ప్రాంతంలో ఒక కార్ 3 యువకులతో ప్రయాణిస్తున్నారు. సో చాలా వేగంగా చూడండి, కారు వచ్చి ఢీకొట్టగానే ఇటువైపునటువంటి ఆ డీసీఎం కూడా ఒక్కసారిగా పైకి లేచి కింద పడిపోయింది. ఆ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజైపోయింది. అంటే ఎంత వేగంగా వచ్చి ఉంటారా ఢీకొట్టుంది, ఎంత వేగంగా నియంత్రణ కోల్పోయి మనం కనీసం పట్టించుకోకుండా వచ్చేలా ఉంటుంటే జరిగి ఉంటుంది. అందుకే కనీసం ఒక్కసారి గమనించండి. దయచేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మనం కేవలం ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నాం, పాటలు పెట్టేసుకున్నాం, లోపల సౌండ్ సిస్టమ్ ఆన్ చేసుకున్నాం, పక్కనటువంటి మిత్రులతో మాట్లాడుతూనే ఫోన్ ఓపెన్ చేయడం, ఫోన్లో చాట్ చేయడం, ఫోన్లో వీడియోస్ చూడడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి కొన్ని రెప్పపాట్లోనే ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా అది పెట్రోల్ పంప్ దగ్గర రికార్డ్ అయినటువంటి సీసీటీవీ దృశ్యాలే. హైదరాబాద్లో 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన మరోసారి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో కూడా జరిగింది. సో ప్రకాశం జిల్లాలో ఈ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ భయభ్రాంత గురి చేస్తోంది. లారీని ఎదురెదురుగా ఢీకొట్టడంతో ప్రస్తుతం ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి 6 ప్రయాణికులు మరణించినట్టు తెలుస్తోంది. వారంతా కూడా స్టువర్ట్పురం ప్రాంతం వాసులుగా తెలుస్తోంది. మరొక 2 చిన్నారులకు కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దీనికి సంబంధించి ఒకసారి దృశ్యాలను చూడండి.
ఎస్, ఆ రెండు దృశ్యాలను చూస్తుంటే రెండు చాలా సిమిలర్ కనబడుతున్నాయి. హైదరాబాద్లో జరిగిన ఘటన, ప్రకాశంలో జరిగిన ఘటన రెండు కూడా చాలా సిమిలర్ కనబడుతున్నాయి. సిమిలర్ కాదు, రెండు యాజ్ ఇట్ ఈస్గా ఎదురెదురుగా వచ్చి లారీలని ఢీకొన్న సంఘటనలే. సో మొదటి ఘటనలో హైదరాబాద్లో ముగ్గురు మరణిస్తే ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రకాశం జిల్లాలో కేవలం కొన్ని నిమిషాల క్రితం జరిగిన ఈ ఘటనలో సుమారుగా 6 మరణించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో ఏం జరిగింది ఈ ఘటనలో? అంటే ఏం జరిగి ఉంటుంది? ఎవరు తప్పుగా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే చాలా క్లియర్గా సింగిల్ రోడ్గా తెలుస్తోంది. దృశ్యాల్లో, సీసీటీవీ దృశ్యాల్లో ఎగ్జాక్ట్గా రికార్డు అక్కడ ఏం జరిగిందని తెలియదు కాబట్టి ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? అంటే అక్కడ లారీ తప్పిదం కనబడుతోందా, లేకుంటే స్పీడ్ నియంత్రించడంలో కారు విఫలమైందా? అయితే ఇది జరిగిన యాక్సిడెంట్ విషయానికి తీసుకున్నట్టయితే ఇది పూర్తిగా కూడా ఇన్నోవా డ్రైవర్ తప్పిదంగానైతే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన, అదేవిధంగా సీసీ ఫుటేజ్ లో నమోదైన దాన్ని బట్టి చూస్తున్నట్టయితే ఇది పూర్తిగా కూడా ఇన్నోవా డ్రైవర్ అతివేగం, అదేవిధంగా ముందుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి వేగాన్ని నియంత్రించలేక నేరుగా లారీని ఢీకొట్టిన సంఘటన అయితే కనిపిస్తుంది. కాకపోతే ఆ జరిగిన ప్రమాదంలో మృతులు కూడా పూర్తిగా ఒకే కుటుంబానికి చెందిన వారు ఉండటం కూడా ఇది బాధాకరమైన విషయం కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. దీనిపై అయితే పోలీసులు ఇంకా లోతుగా విచారణ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అంటే ఆ ఇన్నోవాలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా అంటే జరిగింది ఏమిటి అని చెప్పేదానికి కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆ మృతుల్లో కూడా మొత్తం 6 పెద్దవారు, మిగిలిన వాళ్ళు 2 చిన్నపిల్లలు కావడం వల్ల కూడా అక్కడ ఏం చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే జరిగిన ఆ సంఘటన అంటే మనకి లభించిన ఆధారాలు, అదేవిధంగా సీసీ ఫుటేజ్, అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది అక్కడ పెట్రోల్ బంకులు పనిచేసేవారు, ఎదురుగా టీ స్టాల్లో పనిచేస్తున్న వారు వాళ్ళు విచారించి మనకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇన్నోవా అయితే సుమారు 100 కిలోమీటర్ స్పీడ్ లో ఉంది. కాకపోతే ఆ జాతీయ రహదారి ఏర్పడిన తర్వాత అంటే అది గుంటూరు నుంచి కర్నూలు వరకు ఉన్న రహదారి, ఆ రహదారి ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రయాణించే ప్రతి వాహనం అంటే కారు కానీ ఇంకొకటి వెహికల్ కానీ సుమారు 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళటం పరిపాటిగా మారిపోయింది. దానివల్ల ఆ గతంలో అనేక ప్రమాదాలు జరిగినాయి కానీ ఇటువంటి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని చెప్పి కూడా స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ రహదారి వెంట మొత్తం కూడా పూర్తిగా కూడా ఈ గ్రామాలు అంటే పల్లి గ్రామాలు ఉండటం వల్ల కూడా అక్కడ పూర్తిగా వాళ్ళు ఆ రోడ్డు ఎక్కి ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా, అటు గిద్దలూరు వెళ్ళాలన్నా, ఇటు మార్కాపురం వెళ్ళాలన్నా పూర్తిగా ఆ రహదారి గుండా వెళ్లాల్సిన పరిస్థితి. కానీ జరిగిన ఈ ప్రమాదం ఒకసారి అయితే వారికి కళ్ళు తెప్పించే పరిస్థితి. ఎందుకంటే సంఘటన జరిగిన వెంటనే కూడా అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి పొలిటీషియన్స్ అంటే నాయకులు, అదేవిధంగా అధికారులు కూడా రావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ రహదారి మీద జరిగిన అనేక ప్రమాదాల గురించి కూడా వారు అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన ఎటువంటి ఇది లేదు. కేవలం అది 2 వే కావటం, దానికి మధ్యలో ఎటువంటి డివైడర్ లేకపోవటం, అదిగా దానికి తోడు ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రదేశంలో కొద్ది షార్ట్ కట్ అదే ఉండటం కూడా అదే రహదారిని ఎంచుకుంటున్న పరిస్థితి ఉంది. జరిగిన ప్రమాదంలో 6 మృతి చెందారు, 2కైతే తీవ్ర గాయాలయ్యా. 2 కూడా చిన్నారులు కావడం కూడా అక్కడ జరిగిన విషయానికి సంబంధించి ఎటువంటి సమాచారం చెప్పలేదు. ఏంటంటే సింగిల్ రోడ్ గా ఉందా అంటే 2 వాహనాలు ఎదురుగా వచ్చి ఢీకొనడం అంటే చాలా రేర్ గా జరిగే సిచ్యువేషన్స్. అది టర్నింగ్ సమయంలో లేదంటే కొంత అటువైపుగా వచ్చేటువంటి వెహికల్ ఏకంగా డివైడర్ ని దాటేసి మరి ఢీకొంటే తప్ప అది సాధ్యం కాదు. సింగిల్ రోడ్ గా ఉందా? అది మొదటి నుంచి కూడా సింగిల్ రోడ్, మధ్యలో డివైడర్ లైన్ ఒకటే మాత్రం ఉంటుంది. కాకపోతే అది దానికి పూర్తిగా ఆ రహదారి వెంట వెళ్ళేందుకు ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా ఉంటాయి. వాహనాల స్పీడ్ ని కంట్రోల్ చేసే దానికోసం అక్కడక్కడ బారికేడ్లు కూడా ఉంటాయి. ఎందుకంటే అది గిద్దలూరుకి కొద్దిగా బయటగా ఉంటుంది. ఎదురెదురుగా ఢీకొన్నాయి 6 ప్రాణాలు పోయాయి ఈ ప్రమాదంలో. కాబట్టి పోలీసులు ఏం చెప్తున్నారు మరి అంటే ఇక్కడ లారీ డ్రైవర్ తప్పిదమైన కనబడుతుందా? లైన్ క్రాస్ చేశారా, లేకుంటే హెవీ స్పీడ్ తో వస్తున్నటువంటి కార్ ఏదైనా తప్పిదం ఉందా? దీంతో ముఖ్యంగా ఇన్నోవా వాహనం ఎవరైతే మృతులు ఉన్నారో దానికి సంబంధించిన వాహన డ్రైవరు అతి వేగము ఆ ముందుకు వస్తున్న వాహనాన్ని క్రాస్ చేసే ఉద్దేశంతో ఈ లారీని చూసుకోకుండా ఆ పక్కగా తిరిగి క్రాస్ చేసే ఉద్దేశంతో పక్కకు రాగానే ఆ లారీ ఆ హైవే మీద నుంచి వేరే ప్రాంతానికి టర్న్ తిరిగేదాని కోసం అతని లారీ అయితే కొద్దిగా స్లో అయిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పి స్థానికులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ వాహనం స్లో అయిన క్రమంలోనే ఈ స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక మామూలుగా సాధారణంగా కొద్ది డిస్టెన్స్ లో ఎదురుగా వస్తున్న వాహనాన్ని చూస్తే కొద్దిగా బ్రేకులు వేసి కొద్దిగా స్పీడ్ ని కంట్రోల్ చేసే అవకాశం, లేకపోతే పక్కకు తప్పించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితి లేకుండా ఆ స్పీడ్ ని కంట్రోల్ చేసుకోలేను, పక్కకు తప్పించలేని పరిస్థితి. ఎందుకంటే ముందు వేరే వాహనాన్ని కాల్ చేసే ఉద్దేశంతో ఈ వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టిన సంఘటన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఇన్నోవా డ్రైవర్ తప్పిదము, అదేవిధంగా అతివేగం కారణంగానే జరుగుతుంది. కాకపోతే ఆ రహదారి వెంట ముఖ్యంగా స్థానికులు చెబుతున్న సమస్య ఏంటంటే ఇటువంటి ప్రమాదాల్లో ముఖ్యంగా జరగటం కేవలం రహదారి అయితే నిర్మించారు, కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే తీశారు కానీ ఎక్కడ కూడా స్పీడ్ లిమిట్ బోర్డ్స్ లేకపోవడం, అదేవిధంగా
కొద్దిగా స్పీడ్ కంట్రోల్ చేసేదానికి జిబ్రా లైన్స్ కానీ ఇలాంటివి లేకపోవడం, ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని పల్లి గ్రామాలు ఉంటూ వారికి పూర్తిగా ఈ రహదారి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకపోవడం కూడా ఇటువంటి ప్రమాదాలకు కారణం వచ్చిన నేపథ్యంలో కూడా ఇటువంటి ప్రమాదాలు అధికమవుతున్నాయని చెప్తున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలు కూడా ఇదే కోణంలో జరిగాయని చెప్పేసి స్థానికంగా ఉన్న పోలీసులు కూడా నమోదు చేసుకున్న కేసును బట్టి కూడా తెలియజేస్తున్నారు. కాకపోతే ఈ రోజు జరిగింది ఎందుకంటే వారు ఒకసారిగా మహానంది పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని ఆ పుణ్యక్షేత్రం దర్శనార్థం కూడా వారు దగ్గరలో ఉన్న బంధువులు కూడా కలుసుకొని వారు తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరగడం కూడా ఒకే కుటుంబానికి అంటే అందరు దగ్గర బంధువులుగా కనిపిస్తుంది. అక్కడ ఉన్న పేర్లు వాళ్ళ పరిస్థితిని బట్టి వారంతా దగ్గర బంధువులు స్టోటుపూర్ అంటే బాపట్ల జిల్లా చీరాల దగ్గర ఉన్నటువంటి స్టోటుపురం తిరుగు ప్రయాణం వెళ్తుండగా మార్గ మధ్యంలో ఈ గిద్దలూరు దాటంగానే ఈ మూట అనే ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా చెబుతుంది. ఇదే మొత్తానికి జరిగిన ప్రమాదం దురదృష్టకరం, బాధాకరం. ఎందుకంటే ఒకే ప్రమాదంలో ఒకే కుటుంబానికి ఒకే గ్రామానికి చెందిన సుమారు 6 మృతి చెందరు. ఆ మృతుల్లో కూడా గజ్జల నరసింహరావు 33 సంవత్సరాలు, బొచ్చు సందీప్ 30 సంవత్సరాలు, గజ్జల బొబ్బులు 29 సంవత్సరాలు, కర్రదుల దివాకర్ అతను, అదేవిధంగా గజ్జల భవానీ 20 సంవత్సరాలు, గజ్జల అకాల్ 48 సంవత్సరాలు. ఇప్పుడు ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి? ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నారు? వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నాయి? ప్రజెంట్ అక్కడ వారిని ఎటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు? ఆ పిల్లల ఇద్దరులో కూడా ఒకరు అయితే కొద్దిగా స్వల్ప గాయాలయ్యాయి, వారు కూడా ఆ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఇంకొక పాపకైతే మటుకు కొద్దిగా సీరియస్ గా ఉంది. ఆ పాపను అయితే హుటాహుటిన గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత కూడా మెరుగైన వైద్యం అవసరం అయితే అటు కర్నూలుకు తీసుకెళ్లాలా లేకపోతే ఇటు ఒకసారి గుంటూరుకు తీసుకెళ్లాలా అంటే ఆ పాప కండిషన్ అనేది ఇంకా డాక్టర్లు ఏం చెప్పలేదు. వాళ్ళైతే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆ ఇరువురులో మట్టికి ఒకరైతే కొద్దిగా సేఫ్ అని అంటే వాళ్ళు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పొచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మరో పాప అయితే కొద్దిగా సీరియస్ కండిషన్ ఉంది. అదే వాళ్ళ కండిషన్ ఏంటనేది కూడా 24 గంటలు దాటితే కానీ చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అంటే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులుగా వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ బట్టి ఏ ప్రాంతం వారు వారి కుటుంబ సభ్యుల కాంటాక్ట్స్ అన్ని తీసుకుని కూడా పోలీసులు కూడా కుటుంబ సభ్యుల సమాచారం కూడా అందించడం జరిగింది. వారు వస్తే గానీ వీళ్ళు అసలుకి ఒకే కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, అసలు ఎప్పుడు బయలుదేరారు, ఏం జరిగింది, కారు రెంట్కి తీసుకున్నారా, కారు లేకపోతే ఓన్ వెహికల్ ఏంటనేది పూర్తి డీటెయిల్స్ మటుకి వాళ్ళు కుటుంబ సభ్యులు వస్తే కానీ తెలియని పరిస్థితుంది. అయితే పోలీసులు అయితే జరిగిన సంఘటన మీద అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కానీ రాష్ట్ర మంత్రులు సైతం, ఎందుకంటే జిల్లా మంత్రులు ఇద్దరున్నారు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలసి బాలవీరంజన్ స్వామితో పాటు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంత్రి కూడా దీనిపై స్పందించారు. వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేయడంతో పాటు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటన మరొకసారి పునరావృతం కాకుండా చూసేందుకు కూడా అధికారులు అయితే గట్టి చర్యలు తీసుకోవాలి. దీనైతే లోతైన విచారణ జరిపి దీనికి ప్రధాన కారణం ఇటు లారీ డ్రైవర్ దా, ఇన్నోవాదా, లేకపోతే ఏ విధంగా జరిగిన కోణంలో కూడా లోతైన విచారణ చేసి నివేదిక అయితే అందజేయాలని చెప్పి తెలియజేశారు. దానికే మనకు లభించిన సాక్ష్యాధారాలు అదేవిధంగా ఆ స్థానికులు చెప్తున్న సాక్ష్యాలను బట్టి ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించిపోయి ఇన్నోవా డ్రైవర్ అతివేగంగా వెళ్ళి నేరుగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనలో 6 మృతి చెందారని చెప్పేసి మనకున్న పరిస్థితి తెలుస్తుంది. రోహిత్ శ్రీనివాస్, ఒకసారి దృశ్యాలను గమనించండి. అది బహుశా సింగిల్ మధ్యలో కేవలం లైన్ మాత్రమే ఉంటుంది, డి నాట్ క్రాస్ లైన్స్. లేకపోతే మనం బేసిక్గా చూస్తుంటాం కదా కొన్ని హైవేస్ పైన లైన్స్ మాత్రమే ఉంటూ ఉంటాయి, డివైడర్ లేదు మధ్యలో. అయితే ఆ లైన్ని క్రాస్ చేసి మరి ఆ కార్కి సంబంధించి హెవీగా స్పీడ్ వస్తున్నటువంటి హెవీ స్పీడ్తో వచ్చిన కార్ కొంత ముందేదో వెహికల్ ఉంటే దాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీని ఢీకొట్టడానికి అర్థమవుతోంది. కానీ ఇక్కడ ఇంకొక దృశ్యం చూడండి. ఒకవేళ లారీ కనుక అదే వేగంతో ఉంటే ఇంకా ఈ ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండేది. ఏకంగా కార్ని వెనక్కి విసిరి పారేసేది. ఎందుకంటే లారీ పూర్తిగా ఐరన్ మేడ్, అట్ ది సేమ్ టైం లారీ హెవీ లోడ్తో కూడినట్టు కనబడుతోంది. అదే వేగం కనుక లారీ కంటిన్యూ చేసి ఉంటే కార్ని వెనక్కి ఎక్కడికో విసిరి పడేసేది. కానీ ఇక్కడ కార్ హెవీ స్పీడ్గా ఉంది. వచ్చి రాగానే ఒక్కసారిగా బ్యారియర్ లాగా, అంటే అప్పుడే బహుశా యాజ్ పర్ అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెప్తున్న ప్రకారంగా లారీ కొంత స్లోగానే వస్తోంది. తను ఏదో టర్న్ తీసుకోవాలనో లేదంటే ఇంకేదైనా రూట్ మళ్లించాలనో లేకపోతే ఏదో కారణంగా మొత్తం మీద లారీ స్లోగానే వస్తోంది. ఆపాలనుకునేటువంటి ఒక సిచ్యువేషన్లో ఎలాగైతే మనం యాక్సిలేటర్ డౌన్ చేస్తామో అటువంటి స్పీడ్లోనే ఉంది. మోడరేట్ వెరీ స్లోగా లారీ కదులుతోంది. వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టింది. ఆ స్పీడ్లో కొంచెం లారీ ఇంకా కదులుతూ ఉంది కాబట్టి సడన్గా ఆపలేక అలా కొంచెం ముందుకు వచ్చేసిందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ నిన్న జరిగిన సంఘటన హయత్ నగర్లో జరిగిన దాంట్లో రెండు కూడా చాలా వేగంగానే ఉన్నాయి. ఎంటీగా వస్తున్నటువంటి ఆ డీసీఎం వ్యాన్, మరోవైపుగా కార్, రెండు కూడా చాలా వేగంగానే ఉన్నాయి. ఎదురుగా ఢీకొన్నాయి. అందుకు అప్పుడే ఆ రెండు కూడా ఎగిరిపడ్డాయి. వెనకాల ఆ కార్ చూడండి ఎగిరిపడుతోంది. అట్ ది సేమ్ టైం ఇటువైపు డీసీఎం వ్యాన్ కూడా ఎగిరిపడుతోంది. మొదటి దృశ్యాల్లో
హైదరాబాద్ హయత్ నగర్ సంబంధించిన దృశ్యాలు. రెండవ దృశ్యాల్లో మీకు ప్రకాశం జిల్లాకు సంబంధించిన తాజా దృశ్యాలని ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ చూపిస్తున్నాము. సో దీంట్లో స్టూవర్ట్పురానికి సంబంధించినటువంటి వాసులు 6 మరణించారు. వారంతా కూడా ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు, ఒకే గ్రామానికి సంబంధించిన వారు, ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. నరసింహ అని చెప్పి 33 ఏళ్ల వయసు గల ఒక వ్యక్తి ఉన్నారు. దాంట్లో బచ్చు సందీప్ అలియాస్ సన్నీ 30 సంవత్సరాలు, గజ్జల బబ్లు 29 సంవత్సరాలు, కర్రెద్దుల దివాకర్, భవానీ అంకాలు. సో ఇక్కడ భవానీ అమ్మాయి 20 ఏళ్ల అమ్మాయి మాత్రమే. సో ఇట్లా మరొక 2 చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వారు కూడా తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. వెంటనే వారిని ప్రథమ చికిత్స చేసి సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి మరొక ఆసుపత్రి తరలించాలా ఏంటి అనేది మాత్రం ప్రస్తుతం అధికారులు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏమైనా కూడా ఈ ఘటనలో 6 మరణించారు. 6 కూడా ఒకే గ్రామానికి, ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కావడంతో తీవ్రమైనటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతోంది ఆ గ్రామాల్లో. కానీ ముఖ్యంగా అక్కడ చూసిన వారంతా కూడా ఒకసారిగా షాక్కు గురయ్యారు. ఏం జరిగిందో తెలియదు. కనురెప్పపాట్లోనే ఈ యాక్సిడెంట్ జరిగిపోయింది. 6 మరణించేశారు. ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆ గ్రామం మొత్తం కూడా ఒకసారిగా కన్నీరు ముందుగా విలపిస్తోంది. విషాద ఛాయలు అలుముకున్నాయి గ్రామంలో. దయచేసి స్పీడ్ నియంత్రించండి, ప్రాణాలను కాపాడుకోండి. చాలా వరకు ప్రతిసారి చెప్పేటిది ఒకటే, కారులో ప్రయాణించే సమయంలో పక్కన తోటి వాళ్ళతో మాట్లాడుతూ మనం మొత్తంగా అటువైపే కాన్సన్ట్రేట్ చేసి పూర్తిగా హెడ్ తిప్పేసి మన తల కూడా తిప్పేసి వాళ్ళతో మాట్లాడడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాం, కానీ రోడ్ పైన కాన్సన్ట్రేట్ చేయడం. మనం చాలా ఎంటీగా ఉంది రోడ్ అనుకునేటువంటి సమయంలో చాలా వేగంగా వెళ్తూ ఉంటాం. సడన్గా ఒక కారు వచ్చిందనంటే మనకు కారా లేదంటే అవతల వైపు నుంచి ఏదైనా వెహికల్ వచ్చినా కూడా కంట్రోల్ అవ్వదు. మనం కొంత హెవీ సౌండ్తో సౌండ్ సిస్టమ్ ఆన్ చేసి పెడుతూ ఉంటాం. వెనకాల వచ్చేటువంటి కార్ హార్న్ కొట్టినా, ఓవర్టేక్ చేసే వెహికల్ ఏదైనా ఆ హార్న్ సౌండ్స్ చేసినా మనకు వినిపించరు. సో కొంతమంది ఏకంగా ఫోన్ చాటింగ్ చేస్తూ ఉంటారు. ఫోన్ చాటింగ్ కూడా డైరెక్ట్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అటువంటిది కొంచెం తగ్గించండి. ఎందుకంటే మీ పైన ఆశలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఈ మధ్యకాలంలో తరచుగా గతంలో మనం చూసాం, కేవలం బైక్ యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతుండేవి. బైక్ యాక్సిడెంట్లు బస్సెస్ కారణంగా, పెద్ద హెవీ వెహికల్స్ కారణంగా బైక్ యాక్సిడెంట్ జరుగుతుండేవి. కానీ ఈ మధ్య కాలంలో కేవలం హెవీగా స్పీడ్తో వెళ్ళినటువంటి కార్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే కార్ డ్రైవ్ చేస్తున్న వాళ్ళు నెగ్లిజెన్స్తో డ్రైవ్ చేస్తున్నారు. కనీసం రోడ్ను పట్టించుకోకుండా మనం పక్క వాళ్ళతో మాట్లాడడం కోసమో, సౌండ్ సిస్టమ్ని ఆపరేట్ చేయడం కోసమో, చాట్ చేయడం కోసం వినియోగిస్తున్నారు. చాలా వేగంగా వచ్చి ఇప్పుడు ఇక్కడ చూడండి 6 మరణించారు ఒకే కుటుంబంలో ఉన్నవారు. సో ప్రత్యేక సాక్షులు చెప్తున్న ప్రకారంగా ఆ కార్ కొంత స్పీడ్ నియంత్రించి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయేది. ఒకవేళ ప్రమాదం యాక్సిడెంట్ జరిగినా ఇంత ఘోరంగా 6 మరణించేవారు కాదని చెప్పి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నవారు. నిజంగా ఆ మాటలు వింటే పొరపాటు జరిగిందేమో, ఇలా జరగకూడదు అనే రకం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఆ కార్ డ్రైవర్ చాలా వేగంగా వచ్చాడు. సో ప్రస్తుతం ఆ కార్ డ్రైవర్ వేగం 6 ప్రాణాలను బలి తీసుకుంది. అటువైపు లారీ కూడా కొంత నియంత్రణ తప్పింది. లారీని కూడా మనం ఏమాత్రం సహించలేం. కానీ ఆ క్షణంలో అయితే లారీ కొంత స్లోగా మూవ్ అవుతుంది కాబట్టి ఈ ప్రమాదంలో కార్ అక్కడ వరకు ఆగిపోయింది. ప్రాణాలు పోయాయి, కానీ అక్కడ వరకు కొంత ఆగిపోయింది. ఏదంటే అటువైపు నుంచి లారీ కూడా చాలా అదేవిధంగా స్పీడ్గా, ఏదైతే కార్ స్పీడ్ వస్తుందో ఇదే స్పీడ్గా లారీ కనుక వచ్చి ఉంటే కార్ని ఎక్కడికో విసిరిపడేసేది ఆ స్పీడ్తో లారీ. కానీ ఇక్కడ ఆ ప్రమాదంలో కొంత లారీ స్లోగా వస్తున్నట్టు కానీ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నాయి. ఏదేమైనా కూడా ఒకే కుటుంబానికి, ఒకే గ్రామానికి సంబంధించిన 6 మరణించడంతో ఆ గ్రామంలో విషాదించాలనుకున్నాయి. సో దయచేసి మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి జాగ్రత్తగా మీ వాహనం నడపండి. స్పీడ్ అనేది కొంత ఎంటర్టైనింగ్గా, ఎగ్జైటింగ్గా ఉండొచ్చు, కానీ మీ ప్రాణాలని కోల్పోతే మీ కుటుంబం రోడ్డున పడుతుంది, మీ భవిష్యత్తు మొత్తం కూడా ఆగమైపోతుంది. ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు పోయాయి. కొన్ని సందర్భాల్లో అయితే యాక్సిడెంట్లు జరిగిన తర్వాత చేతులు కాలు పనిచేయక మంచాన పడి ఉంటే మిమ్మల్ని నిజంగా చెప్తున్నా అది చాలా దారుణంగా ఉంటుంది. ఎవరైతే ప్రత్యక్ష అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారో ఇటువంటి ఘటనలకు సంబంధించి ఒకసారి వాళ్ళని గమనించండి, వాళ్ళని దృష్టి పెట్టండి. అటువంటి వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారో గమనించండి. ఈ కారణంగా మీరు మారొచ్చు, మీ యొక్క ప్రవర్తన మారొచ్చు. దయచేసి స్పీడ్ నియంత్రించండి. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.